వాళ్ళ జనతా కర్ఫ్యూ జరిగింది కదన్నా, మీరు ఏ విధంగా పాటించారన్న పొద్దున్నుంచి మేము అందరం స్వచ్ఛందంగా మా ఇళ్ళకే పరిమితం అయ్యాము. ఇక ఏదో ఒక జస్ట్ కొద్దిగా రిలాక్స్ కోసం బయటకు వచ్చాము మేము. ఈరోజు 9 వరకు అన్నారు కదా, మీరు ముందే బయటకు వచ్చారు కదా? ముందే బయటకు వచ్చామంటే ఎప్పుడు మేము తిరుగుతూనే ఉంటాం కదా, మేము ఆటో డ్రైవర్లము, అంటే వాస్తవంగా మా ఫీల్డ్ అది. 6 వరకు మేము కూడా చాలా మట్టుకి భద్రతగానే ఇంట్లో ఉన్నాము. ఇక జస్ట్ చల్లగాలని బయటకు వచ్చాం, అది ఇంటి విషయం. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ 3 రోజులు పెడతా అన్నారు కదా, ఇప్పుడు 3 రోజులు మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు కాబట్టి మీ డ్యూటీ ఆపుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఎలా తీసుకుందాం అనుకుంటున్నారా? భద్రత దృష్ట్యా ఒక రకంగా చూస్తే అందరికీ ప్రాణభయం ఉంది. అది గవర్నమెంట్ ఎలా చెప్తే అది మన ప్రజలంతా దాన్ని ఒబే చేయాల్సిందే. అయితే కూలీ పరంగా చూసుకొని గడవదనుకుంటే మాత్రం ఇబ్బంది. 2 వైపులా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందే మాకు. మీరు గవర్నమెంట్కి ఏమన్నా సూచనలు ఇవ్వద్దాం అనుకుంటున్నారా? లేదా గవర్నమెంట్కి సూచనలు అంటే ఇప్పుడు రోజు కూలీ చేసుకుంటున్నాము చాలామంది. అందరం కూడా పర్ డే వెళ్ళి కూలీ తెచ్చుకుంటేనే కానీ గడవని పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కూలీ పనులు కూడా లేని ఈ సందర్భంలో ఈ కరోనా కూడా ఒక రకంగా కూలీ పనులు చూసుకునే వాళ్ళకి ఇంకా మూలిగా నక్క మీద తాటిగా పడ్డట్టే. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం కొద్దిగా చొరవ చూపి ఈ కూలీ పనులు చూసుకున్న వాళ్ళకి ఎంతకంత సహాయం, అంటే ఒక ప్రభుత్వం మాకు సహాయం చేయగలిగితే, తన వంతు సహాయం చేయగలిగితే మేము అదృష్టవంతులు అవుతాం కూలీ పనులు చూసుకున్న వాళ్ళు. ఇందాక జరిగిన ప్రెస్ మీట్లో జగన్ గారు కూడా చెప్పారు, ఒక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు 1000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఆయన ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మరి ఆయనకి ఒక 1000 రూపాయలు అంటేనూ కొద్దిగా బడ్డనే అనుకోవాలి మనం. ఆయనకు కూడాను చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది కూడా మనం వేరు చేసిన తర్వాత ఇబ్బందులు అయిపోయినాయి. మొన్న కూడా ఆయన వచ్చింది కూడా ఇబ్బందుల్లోనే సీఎం అయ్యారు. ఆయనకు కూడాను ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడాను చాలా కష్టతరమైన సమస్య. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆయన ఎంత ఇస్తారంటే అంత తీసుకోవడం ప్రజలుగా ఎవరి బాధ్యత వాళ్ళది. అది మీరు రొటీన్గా ఇప్పుడు ఆదివారం పూట హాఫ్ డే ఆటో వేసి ఇంట్లో ఉంటారు కదా ఆటో డ్రైవర్స్ అంటే, ప్రతి ఆదివారం లాగా ఈ ఆదివారం ఉందా, లేదంటే టైం టేబుల్ ఏమైనా మార్చుకొని మీరు ఇంట్లో వాళ్ళతో గడపడం కానీ ఏమైనా చేశారా? ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళకి కూడా దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. ఇంట్లో ఉంటారు, లేడీస్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయగలగడం, వాళ్ళు కొద్దిగా ఒక రకంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అది అండి. మన విజయవాడలో కూడా 1 టౌన్లో ఒక అతనికి పాజిటివ్ వచ్చింది. అతను కూడా చాలా బాధపడుతున్నాడు, నాకు సపోర్ట్ చేయండి. దానికి మీరు ఏమన్నా యూత్కి అంటే అందరికీ ప్రజలందరికీ సందేశం ఉండవద్దామని? ప్రజలందరికీ సందేశం అంటే ఆయన తనకి రావాలని కోరుకోలేదు. మరి అది ఎలా వచ్చింది అనేది అది భగవంతుడికి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడు. అంటే అందరిలోకల్లా ఆయన్ని ఇలా ఏలుపు చూపిస్తున్నాం కదా, ఆయన్ని ఏలుపెట్టి చూపిస్తున్నాం మనము. ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, చాలా గిల్టీ ఫీల్ అవుతాడు ఆయన. అట్లా గిల్టీ ఫీల్ అవ్వకుండా భగవంతుడు ఆయనకు కూడా జాగ్రత్త కొద్దిగా ఆయన కూడా రికవర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మనలో ఒకడు, అతను స్పెసిఫిక్గా వేరే మనిషి ఏం కాదు, వేరే ఖండం నుంచి రాలేదు. భగవంతుడి దయ వల్ల అతను కూడా రికవర్ కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఆయనే కాదు, ఇప్పుడు చాలామందికి కరోనా వచ్చింది, వాళ్ళందరూ కూడా రికవర్ కావాలి, తిరిగి జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా ఇదివరకులాగా కలిసి తిరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మీరైతే ఆటో డ్రైవర్లు కాబట్టి ఎక్కువ జనాల మధ్యలో ఉంటారు కదా, మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా? మేమైతే మాస్క్ తొడుగుతున్నాం. మేము మాస్క్ తొడుగుతున్నా. మాకు ఆ మాస్క్ కదా ఆల్టర్నేషన్ తప్ప ఇంకేమీ లేదు. తొడుక్కొని మేము జనంలోకి వెళ్ళి మా చేసుకోవాల్సిన ఆటో డ్రైవింగ్ మేము చేసుకుంటున్నాం. షాపులు కానీ, సరుకుల షాపులు కానీ, పాల ప్యాకెట్లు కానీ, నిత్యావసర సరుకులు అన్నీ ఒక్కరోజు అన్నారు, ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి 3-4 రోజులు 31 వరకు ఉండమంటున్నారు. దాన్ని ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నారు మీరు? దాన్ని మనం ఎదుర్కోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం కొద్దిగా ముందుగా చొరవ చూపి అన్నింటినీ కూడా కొద్ది సప్లైలో కొన్ని ఎక్కడ కానీ పారదర్శకత బాగా చక్కగా చేస్తే ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇంతకుముందు ఎలాగైతే సప్లై జరిగిందో ఇప్పుడు కూడా సప్లై చేస్తే ఇంతకుముందు ఎలా అయితే ఫ్రీగా దొరికినాయో ఇప్పుడు మార్కెట్ రేట్ కాకుండా రేటు పెరగకుండా ప్రజలు ఇప్పటికీ ఆదాయం లేక ఉంటాం, ఏదో ఉన్న ₹1-2 తీసుకొచ్చి మార్కెట్లోకి వస్తాం. పాల ప్యాకెట్ రేటు పెరగడం వల్ల కూడా ఇబ్బంది కదా సామాన్య ప్రజానీకానికి. అలా కాకుండా నార్మల్గానే ఆ రేట్లు కూడాను, ఆ సప్లై కూడాను ఈ గవర్నమెంటు చక్కగా చూసి అన్నిటినీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. అది థ్యాంక్ యూ.